దేశంలో పెరుగుతున్న లవ్ జిహాద్, ల్యాండ్ జిహాద్, బలవంతపు మత మార్పిళ్లు మరియు సమాజ వ్యతిరేక కార్యకలాపాలకు వ్యతిరేకంగా కర్నూలులో బజరంగ్ దళ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం గేట్ నుంచి గాంధీ విగ్రహం వరకు జరిగిన ఈ ర్యాలీలో ప్రజలు భారీగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ నాయకులు మాట్లాడుతూ దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అక్రమ భూ ఆక్రమణ తొలగింపు, లవ్ జిహాద్, బలవంతపు మత మార్పిళ్లపై కఠిన చట్టం, గిరిజన ప్రాంతాల్లో హిందూ కుటుంబాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ అసాంఘిక శక్తుల ప్రణాళికలు ఎలా ఉంటాయో కూడా మనం కుటుంబ పరంగా కూడా చెప్పుకోగలగాలి, కుటుంబంలో చర్చించుకోగలగాలి. ఎవరి ప్రభావాలకు లోను కాకుండా మనం చెప్పుకోవడం వాళ్ళు నిరంతరం ఇలాంటివి చేస్తున్న ప్రభుత్వాలు ఆపాలి. వారికి అందరికి కూడా కఠిన శిక్షలు వేయాలి. మీకు అందరికీ కూడా తెలుసు, బలవంతం ప్రేరణలు అలా కొన్ని రాష్ట్రాలు చట్టాలు కూడా చేశాయి. అందులో యూపీ కూడా ఉంది, మహారాష్ట్ర కూడా ఉంది. వారికి ఖచ్చితంగా కఠినమైన శిక్షలు పెడతాయి. మీరు ఒక్క తీసేస్తే అయిపోలేదు, చాలా చోట్ల ఉన్నారు. వాళ్ళందరూ కూడా అదుపులోకి తీసుకొని సరైన శిక్షలు వేయాలని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి లవ్ జిహాద్ విషయంలో వారు ప్రసంగించారు. ఇప్పుడే మనకు ధర్నాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ప్రాంత ప్రచార మనం చూస్తున్నాం. ఈ మధ్య కార్పొరేట్ జిహాద్ అని కొత్తది మొదలైంది. ఇందాకే రమణ గారు చెప్పారు. అంటే హిందూ మహిళలకు సంబంధించి వాళ్ళు ఎంతసేపు ఉన్నా వారు చేస్తున్న అకృతాలను తట్టుకుంటున్నారే కానీ బహిరంగంగా ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ కానీ లేదా ఇటువంటి హిందూ సంస్థలకు చెప్పడం కానీ చేయడం లేదు. కాబట్టి మన అమ్మాయిలు గమనించాల్సింది ఏమంటే, అంత చదువుకున్నారు, ఉన్నత విద్య అభ్యసించారు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు, కానీ తమపై జరుగుతున్న హెరాస్మెంట్ను, అకృత్యాలను, మతం మార్చడానికి ప్రయత్నిస్తున్న విషయాలను ఎవ్వరూ కూడా లోపలే పెట్టుకొని బయటకు చెప్తే ఏమవుతుందో, మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారో అన్న ఒక భయాన్ని మనసులో పెట్టుకున్నారు. కాబట్టి మన మాతృమూర్తులు, అమ్మాయిలు అందరూ కూడా గమనించాల్సింది ఏమంటే, ఏ చిన్న హరాస్మెంట్ జరిగినా, ఏ చిన్న ఇబ్బంది మనల్ని పెట్టినా, ఎవరు పెట్టినా వెంటనే పోలీసులు కానీ లేకుంటే విశ్వ హిందూ పరిషత్తు కానీ సంప్రదిస్తే తప్పకుండా వారికి కలిగిన అసౌకర్యాన్ని తొలగించే ప్రయత్నం చేస్తుంటే, ఇంకొకరు ఇప్పటికే మేము మన ఆంధ్రప్రదేశ్ లో చూస్తే 1.6 కోట్ల మంది మేము క్రైస్తవులే వీధికి వచ్చి సువార్త పేరుతో మనల్ని ప్రభావితం చేస్తూ అబద్ధాలు చెబుతూ హిందూ ధర్మాన్ని కించపరుస్తూ కూడా అరికట్టాలంటే మొట్టమొదటిగా చేయాల్సింది ప్రభుత్వం ఏం చేయాలంటే, మనకు యూనిఫామ్ సివిల్ కోడ్ రావాలి. మత విద్యలను అలాగే మిషనరీ స్కూళ్ళను కూడా నిషేధించి భారతదేశ పౌరులందరికీ కూడా ఒకటే విద్యను ప్రసాదించాలి, ఒకటే జ్ఞానాన్ని ఇవ్వాలి. ఎక్కడ ఏ పుస్తకంలో జ్ఞానం దొరుకుతుందో, ఏ పుస్తకంలో అందరికీ గౌరవం దొరుకుతుందో ఆ పుస్తకాలను మాత్రమే బోధించాలి. ఆ విధంగా భారతదేశంలో హిందూ అమ్మాయిలను టార్గెట్ చేస్తూ ప్రేమ పేరుతో మోసం చేస్తూ మతం మార్చాలనే ఒక ప్రయత్నంలో భాగంగా అనేక రంగాలలో కూడా సంఘ విద్రోహ శక్తులు లవ్ జిహాద్ పేరుతో అమ్మాయిలను ప్రేమ పేరుతో వలవేస్తూ మతం మార్చడం జరుగుతుంది. దీన్ని బజరంగ్ దళ్ తీవ్రంగా ఖండిస్తున్నది. అంతేకాకుండా నాసిక్లో జరిగినటువంటి కార్పొరేట్ ప్రైవేట్ సంస్థలలో అమ్మాయిలపై ఆకృతాలు చేసినటువంటి వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా బజరంగ్ దళ్ డిమాండ్ చేస్తుంది. ఇటువంటి చర్యలకు పాల్పడితే బజరంగ్ దళ్ ప్రత్యక్ష ఆందోళన కూడా సిద్ధమవుతుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. భారత్ మాతాకి జై. జై శ్రీరామ్. ఈరోజు దేశవ్యాప్తంగా మరి అనేక ఐటీ రంగ సంస్థల్లో జరుగుతున్న ఘోరాదిఘోరమైన మరి హిందూ అమ్మాయిల మరి లవ్ జిహాదులు ఒక టీమ్గా ఏర్పడి మరి హిందూ ఆడబిడ్డలు ఈ విధంగా వేధిస్తున్నారో మన మహారాష్ట్ర నాసిక్లో మనం చూసినట్లయితే దేశవ్యాప్తంగా కూడా సంచలనమైన విషయాలు బయటపడినాయి. కాబట్టి దీంట్లో భాగంగా బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా కూడా ఆడబిడ్డలకు రక్షణ కలిగిస్తూ వాళ్ళకు మనోధైర్యాన్ని కలిగిస్తూ ఈరోజు దేశవ్యాప్తంగా కూడా మరి అన్ని జిల్లా కేంద్రాలలో, అన్ని రెవెన్యూ కేంద్రాలలో, మండల కేంద్రాలలో బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈరోజు నిరసన కార్యక్రమము చేపట్టడం జరిగింది. అలాగే మతం పేరుతో మరి లవ్ జిహాదులు ఏ విధంగా టీమ్గా ఏర్పడి మరి హిందూ అమ్మాయిలను వంచిస్తున్నారో, మరి ప్రమోషన్ల పైన, తర్వాత ఉద్యోగాల పేరు మీద మరి లొంగ తీసుకుంటూ హిందూ అమ్మాయిలని భయభ్రాంతులకు గురి చేస్తూ మరి విధమైన చర్యని మరి రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము కఠినంగా శిక్షించాలని చెప్పేసి వీళ్ళందరిపైన కూడా క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పేసి బజరంగ్ దళ్ విశ్వ హిందూ పరిషత్ దేశవ్యాప్తంగా కూడా ఈరోజు కోరుకుంటుంది. జై శ్రీరామ్. అనేది ఉండాలి కదా, మన హిందువుల అమ్మాయిలని ఎందుకు టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారు? ఎక్కడ చూసినా ఏదో రకంగానే చదువు పైన కానీ
జిహాదులు అనే దానిపైన చాలాగా ఇబ్బంది పెడుతున్నారు అమ్మాయిలని. చదువుకోవడానికి ఎక్కడికైనా వెళ్తే కూడా ఈ రకంగా కూడా అమ్మాయిలని లవ్ జిహాద్ పేరుతోనే చాలా ఇబ్బంది పెడుతున్నారు. ఎక్కడ చూసినా ఇదే విషయం పైన మన అమ్మాయిలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇలా జరగకుండా ఉండాలంటే మనం ఇలా ధర్నాలు చేస్తూనే ఉండాలన్నా, మనం ఇలా చేయకుండా ఉండకుండా మనకి జరగదా? ఏ మంచి జరగాలనే ఉండాలి కదా. జై శ్రీరామ్.